రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయిందిరా. 2 నిమిషాలు ఉంది టీజర్. 2 నిమిషాలు ఏంట్రా టీజర్ అనుకొని వెళ్ళి చూసా. బాగుంది, ప్రభాస్ లుక్ బాగుంది. దీని పేరు మలైకానో మాలవికానో. ఈ పిల్ల బాగుందిరా, మంచిగా ఎక్స్పోజ్ చేసింది, సూపర్. అమ్మాయిలు వాళ్ళ స్వార్థానికి డబ్బులు వస్తాయని చెప్పి ఎక్స్పోజ్ చేస్తారు, ఓకే. ఈవెన్ మేల్ డైరెక్టర్లు కూడా అదే పని చేస్తారు. టార్గెటింగ్ ది మేల్ డొపమిన్ అండ్ ఎర్నింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఇట్. నీ బ్రెయిన్లో డొపమిన్ని క్యాచ్ చేసుకొని డబ్బులు చేస్తారు. అదే అమ్మాయి బ్యూటీ మరి ఎందుకు చూపిస్తారు? అందుకే ఆడు సందీప్ రెడ్డి వంగ అంటాడు, ఆ డైరెక్ట్ తీసుకెళ్ళి బ్యాక్ ఒక అమ్మాయి బ్యాక్ పైన కెమెరా ఎందుకు పెడతాడు? అందుకే పెడతాడు, నేను అట్లా పెట్టట్లే అంటాడు. సినారియో ఎట్లుంటుంది అంటే, ఫ్యాన్స్ నాన్న ఒక 500 నాన్న, సినిమాకి వెళ్తా నాన్న, ప్లీజ్ నాన్న, అరే బుక్ చేయరా, 1200 లేదా 12 రిలీజ్ నాట్ బుక్ చేయ, మనం సినిమా చూడాలి అన్న, సినిమా చూడాలి. చెరు పాలాభిషేకం, డీజేలు, దండలు, డబ్బులు ఎగరేస్తారు. సినిమా హిట్ అయిన తర్వాత డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్, కాస్ట్ అండ్ క్రూ ఫారెన్లో ఒక మంచి ఫ్యాన్సీ పబ్బులో పైసా హేతో బాడీ 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 బాతే, పైసా హేతో 5 స్టార్ మాంగ్ ఖాతే, పైసా హేతో అది అని చెప్పి డ్యాన్సులు చేస్తారు. హ్యాపీగా లగ్జరీస్గా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. అమ్మాయి రోజుకో అమ్మాయిని పట్టుకొని చేస్తారు. కానీ ఫ్యాన్స్ అరే ఏ ముందర కమెంట్ చిన్ని అమ్మ మనని దేకట్ల. అది ఫ్యాన్స్ బతుకు. సినిమా హీరోలు వాళ్ళు మంచి అమ్మాయిలను వేస్తారు, రోజుకో అమ్మాయిలను వేస్తారు. రష్యన్, ఫారెన్, ఇటాలియన్, ఇండియన్ అందరిని వాడతారు. బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ ఫ్యాన్స్ వాళ్ళ హీరోలను చూసి కొట్టుకుంటారు, ఎందుకంటే చాతగాని కొడుకులు. రేవ్ పార్టీ అని చెప్పి ఒక వీడియో చేశా, దానికి తమ్నేల్ పెట్టా. మామూలు హంగామా చేయాల. ఈడు రేవ్ పార్టీ అని వీడియో చేసిండు, దానికి అదేదో తమ్నేలు జీ నాకెట రేవ్ పార్టీ అంటుండు. రేవ్ పార్టీ అని చెప్పి ఒక వీడియో చేశా. ఈడి రేవ్ పార్టీని గుడికి తీసుకెళ్తాడు చూడు, అంత నీచుడు ఈడు. టెంపుల్, కోనార్క్ లో సన్ టెంపుల్, తమిళనాడులో తిరుమయం టెంపుల్ అండ్ లింగరాజ్ టెంపుల్. ఈ గుడిల మీద సెక్స్ పొజిషన్ లో స్కల్ప్చర్ చేశారు. మరి ఇవేంటి? ధర్మార్థ కామ మోక్ష. అరే మరి నువ్వు డైరెక్ట్ నాకేటట్టు తమ్నేల్ పెడితే మరి అట్లనే అనుకుంటారు కదా. జనాలు అడగకపోతే ఏం చేస్తారు? పబ్లిక్ లో పెట్టిన అనేది లైఫ్ లో ఒక పాయింట్ ఏంటి అంటే, మనం దేనినైతే ఎక్కువగా దాచి పెడతామో అదే మనల్ని ఎక్కువగా ఊరిస్తూ ఉంటుంది. అరే నువ్వు రేవ్ పార్టీ గురించి మాట్లాడేది వీడియోని టెంపుల్ కిందకు తీసుకుపోయినవరా? టెంపుల్ పైన ఎందుకుంటాయి అవి? ఆడెవడో అన్నాడు, మాకు వేసుకోవడం రాదు, టెంపుల్ మీద రాసుకుంటే అది చూసి మేము వేసుకుంటాం అన్నాడు. అట్లుంది నువ్వు చెప్పేది. అరే టెంపుల్ మీద ఆ బొమ్మలు ఎందుకు ఉంటాయంటే, నువ్వు అలాంటి అవి చూసినా కానీ నీకు ఆ ఫీలింగ్స్ రావద్దు అక్కడ. అండ్ ఆ మైండ్ సెట్ని అక్కడే వదిలే. గుడి లోపల ఎప్పుడైనా చూసినా ఉండవు, గుడి బయటనే పైన ఉంటాయి, గుడి లోపల ఉండవు. ఎర్రినాయాల దాని అర్థం అది. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే మనకి సెక్స్ బొమ్మలే మైండ్ వెళ్తాయి. మన మైండ్ రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, దండం పెడతారా ఒక 5 నిమిషాలు ఆగు అని. ఇప్పుడు నీ గురించి ఎవడు అడిగాడు భయ్యా? ఇప్పుడు నేను కూడా గుడికి పోతా, మొక్కుతా, నాకు రాలేదే. ఎర్రిపూరా నువ్వు, ఏది కార్లేదే. నువ్వు అట్లా ఉంటే గనక కామం ఎక్కువ ఉందన్నమాట దానికి అర్థము. వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. తప్పు అల్లాది కాదు, జీసస్ది కాదు, హిందూ దేవుళ్ళది ఎవరిది కాదు. ఒకప్పుడు శివుడు గొప్ప, విష్ణుమూర్తి గొప్ప అని కొట్టుకున్నారు. తర్వాత మనిషి రియలైజ్ అయ్యాడు. ఎన్నో టెర్రరిస్ట్ అటాకులు చేసిన తర్వాత మనిషి రియలైజ్ అయ్యాడు. ఎన్నో కన్వర్షన్స్ జరిగిన తర్వాత మనిషి రియలైజ్ అయ్యాడు. భయ్యా టెర్రరిస్టులకి శివుడు విష్ణువు అని కొట్టుకున్న దానికి సంబంధం లేదు భయ్యా. నువ్వు ఆగు భయ్యా, టెర్రరిస్టులతో పోలుస్తున్నావు. ఇప్పుడు ఎవడు కొట్టుకుంటున్నాడు, ఎవడు నడుపుకుంటున్నాడు, ఎవడు బందుకులు మెయింటైన్ చేస్తున్నాడు, ఎవడు ఉగ్రవాద సంస్థలు మెయింటైన్ చేస్తున్నాడు, ఎవడు బాంబులు వేస్తున్నాడు, శివుడు విష్ణువు అని చూపి నాకు. ఉగ్రవాదంతో పోలుస్తున్నాడు. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించడం అలవాటు. ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? నేచర్ ఇస్ ద సుప్రీం గాడ్. దాన్ని నాశనం చేస్తూ రాని దేవుడు కోసం వెతుకుతున్నాడు మనిషి. నిన్ను రోజు కాపాడే సూర్యుడు దేవుడు, నీకు ఊపిరిగా మారుతున్న ఈ గాలి దేవుడు, దాన్ని ఇస్తున్న చెట్టు దేవుడు, భూమి, నీరు, నిప్పు, ఇలా నేచర్ ఇస్ గాడ్. ఓకే భవాని, అది మాకు తెలుసు. దాన్ని శివుడు అంటారు. శివుని రూపంలో మేము కొలుస్తాం. నువ్వు కాశీకి కూడా పోయినావు, నీకు కూడా తెలుసు. కూల్. అడుగుతా కదా దేవుడిని ఎందుకు నమ్మవు అనేది. అచ్చా వీడు దేవుణ్ణి నమ్మడు,
దేవుణ్ణి నమ్మకరా, నేను కూడా చెప్తా, దేవుణ్ణి నేను కూడా నమ్మ, భగవంతుణ్ణి నమ్ముతా నేను. నువ్వు ఏదైతే పంచభూతాలు అన్నావో, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఆ పంచభూతాలనే శివుడిలో ఉంటాయి. ఈ నేచర్లోంచే పుట్టినావు, నేచర్లోనే చచ్చిపోతావు. శివంలో పుడతావు, శవమవుతావు, శివునిలో కలిసిపోతావు. అంటే నేచర్లో పుట్టి నేచర్లో కలిసిపోతావు, మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతావు. అదే భగవంతుడు అంటారు దాన్ని. ఆ నేచర్లోనే ఉంటాడు, ఆ నేచర్ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు టైం వస్తే. దట్ ఈస్ శివ. ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ భవించవలసిందే. అది వేరొకరు పంచుకోరు. ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే. నారో మైండెడ్ అయితే వీడియో స్కిప్ చేసేసి ఓపెన్ మైండెడ్ అయితే నిన్న ముస్లిం సోదరులందరూ బక్రీద్ జరుపుకుంటుంటే వాట్సాప్ బక్రీద్ రోజు పండక్కి రెడీ అయ్యాడు, షాల్వా వేసాడు, ప్యాంట్ వేసాడు, కూర్చున్నాడు. కొన్ని మెసేజెస్ సర్క్యులేట్ అయ్యాయి. అందరికి సడన్ గా బక్రీద్ రోజునే గొర్రె పిల్లలు, మేక పిల్లల ప్రాణాలు గుర్తొస్తాయి. అండ్ ఆ బ్లేమ్ మొత్తం కూడా ముస్లిం కమ్యూనిటీ ఒకటే తీసుకోవాలి. చీప్, గోట్, బీఫ్ దేని ప్రాణం పోయినా ఆ బ్లేమ్ మొత్తం ముస్లిం కమ్యూనిటీ తీసుకోవాలి. కానీ ముస్లిం పాపులేషన్ 14% ఇండియాలో, మరి 75% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. మిగతా పర్సెంటేజ్ అంతా ఎవరు తింటారు? ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ తీసుకోవాలి అంటే వీడు చూడు భయ్యా, ఇప్పుడు ఇంతకుముందు రీళ్ళల్లోనేమో ఏదో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్, అరే నాకు ఇంగ్లీషు తెలుగే పలకడం రాదు, ఇంకా నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకున్నాడు. అంటే ఒక హిందూకి సంబంధించిన థింగ్స్ని ప్రీవియస్ రీల్స్లో వీడు నెగిటివ్ ఆస్పెక్ట్లో తీసుకున్నాడు. బట్ బక్రీద్ రోజు మాత్రం మంచిగా ముస్లిం లాగా తయారైండు. పాజిటివ్ వీడియో, నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా లేదు అక్కడ. వాళ్ళకి పాజిటివ్ ఉంది, బట్ మన వీడియోలకు మాత్రం నెగిటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటాడు. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎంత పడుకుంది. మరి అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటారు తెలుసా? ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ సాక్రిఫైస్. ఇబ్రాహిం అలైస్ నరమాంసం వండి పెడతాడు ఆ సాధువుకి, శివుడిని తలుచుకుంటూ. క్షత్రియులు ఏం తింటారు? యుద్ధం చేయాలి అంటే ప్రోటీన్ కావాలి కదా, మరి బలానికి ఏంది? అచ్చా, వీడు ఇప్పుడు ముస్లిమ్స్ని లేపిండు, వేరే వాళ్ళని దించిండు. బక్రీద్ ఎందుకు చేసుకుంటారు అనేది చెప్తుండు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ ముబారక్. నువ్వు ఏదైతే 14% ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు అన్నావో, దాంట్లో 14% ఆఫ్ ది పీపుల్ నాన్ వెజ్ తింటారు. కానీ నువ్వు ఏదైతే మిగతా 70% అని మెన్షన్ చేసినావో, దాంట్లో సగానికి పైన మంది నాన్ వెజ్ తినరు. వాళ్ళంతా హిందువులే. అరే మళ్ళీ నాకు ముస్లింల మీద హేట్ ఉంది ఇట్లా మాట్లాడుతున్నాడు ఓపెన్గా అనుకోవద్దు. నారో మైండెడ్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయండి, ఓపెన్ మైండెడ్ అయితేనే చూడండి. ఇప్పుడు నేను కూడా నీకు ఒకటే చెప్తున్నా, బ్లేమ్ ఒక్కటే, నెగిటివ్ ఆస్పెక్ట్ ఒక్కటే హిందూ ధర్మంలోంచి, హిందూ మతంలోంచి తీసుకోకు, వాళ్ళ దాంట్లో కూడా తీసుకో. అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు నిజమైన సెక్యులర్ అని, నువ్వు ఫాలోవర్స్ కోసం ఇదంతా చేస్తలేవని, డబ్బు కోసం చేస్తలేవని. నువ్వు ఈ రీలు ఖచ్చితంగా 100% ముస్లిం ఫాలోవర్స్ కోసం చేసినావు. బట్ వాళ్ళు ఫాలో కొట్టారా? వాళ్ళు హిందువులాగా గొర్రెలు కాదరా, వాళ్ళు వాళ్ళ ముస్లిం కమ్యూనిటీకే ఫాలో కొడతారు, నీకు కొట్టరు. నువ్వు ఎంతనా మంచి చెప్పుకొని కొట్టరు, గుర్తుపెట్టుకో. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు చాలా మక్సద్ మీద ఉంటారు, వాళ్ళు చాలా కట్టర్ ఉంటారు. నువ్వు వాళ్ళని ఎంత పొగిడినా నీకు రాడే, నీకేం దొరకదు ఆడ. నువ్వు పైన టోపీ పెట్టుకునేంత వరకు గుర్తుపెట్టుకో. అంతేగా అంతేగా. అర్జెంటీనా అమ్మాయితో సిగరెట్ కొట్టు, దుబాయ్ మిలియనియర్తో నెగ్రోని షేర్ చేసుకో. అది పాయింట్. వీడు అర్జెంటీనా అమ్మాయితో సిగరెట్ కొట్టు, అది చేయు, ఇది చేయు. ఎవరికి ఉపయోగం? ఇంకా వీడియో నేను ఎండ్ చేస్తా, ఇంకా నేను జ్ఞాన్ పటాయించను. వీడియో కనుక నచ్చితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫెమినిస్ట్లో నేద్దాం. ఆఫ్టర్ ది నెక్స్ట్ వీడియో చెప్పా కదా 9th క్లాస్ అమ్మాయిల స్టోరీలు చెప్తా అని చెప్తా. బాయ్.